అల్లూరి సీతారామరాజు జిల్లాకు ముఖద్వారంగా ఉన్న నర్సీపట్నంను అడ్డాగా మార్చుకొని ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి నివాసం ఉంటూ పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను నర్సీపట్నం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 18,50,000 రూపాయల విలువైన 74 కిలోల గంజాయి, 10 లక్షల విలువైన షిఫ్ట్ కారు, 3 లక్షల విలువైన టీవీఎస్ జూపిటర్ స్కూటీ, 1,60,000 విలువైన 8 సెల్ ఫోన్లు, మొత్తం 33,10,000 రూపాయల విలువైన వస్తువులను స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ రోజున మన నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని నాదవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గంజాయి కేసు ఒకటి పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు అలాగే మన స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద నాతవరం ఎస్ఐ గారు, నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు దేవతమ్మ గారు, వాళ్ళ టీం అంతా కూడాను శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు. ఒక వెహికల్ కార్ ఒకటి వస్తుంది, దానికి పైలటింగ్ కూడా వస్తుంది, మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. అట్లాగే ఈరోజు అరౌండ్ 12:30 మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ముందొక స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక ఇద్దరు మగవాళ్ళు, అలాగే ఒక కార్ ఒకటి, అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక ఇద్దరు వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ని చెక్ చేయగా ఆ కార్లో 2 కిలోల గంజాయి ఉందండి మనం చూయించగా. అందులో ఒక 3 లేడీస్ ఉన్నారు, అలాగే ఒక డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి ఆయనది తమిళనాడు పాత నేరస్తున్నారు అనమాట. ఇతని మీద ఒక 307 కేసు ఉంది, అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది ఈయన మీద. ఈయన ప్లస్ రేణుక అని చెప్పి, గాదే రేణుక అని చెప్పి అమ్మాయి 28 ఇయర్స్. ఈ అమ్మాయిది యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సంతకవటి మండలం అండి. సంతకవటి మండలము ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. అక్కడ ఈ అమ్మాయి బీటెక్ చేసింది, అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండేది. ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ సూర్యకాంతిదాస్తో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే శారదానగర్లో ఒక హౌస్ ఒకటి అద్దెకి తీసుకొని ఇక్కడి నుంచి గంజా షిఫ్ట్ చేస్తున్నారనమాట ఈ వీళ్ళిద్దరూ. అట్లాగే మిగతా ఇద్దరు లేడీస్ కూడా లలిత కుమారి, పొన్నగంటి కుమారి. యాక్చువల్గా ఈ లలిత కుమారి అన్నది చెర్లపల్లి విలేజ్, లోతుగడ్డ మండలం, చింతపల్లి అండి. అట్లాగే మణికుమారి కూడా పెద్ద వలస అనమాట, ఈవిడిది జీకే వీధి మండలం. వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయ్యన్న కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు. వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి, అట్లాగే మన అడ్డూరి ప్రసాద్, ఈయన కూడా మెయిన్ అక్యూజ్డ్ అండి. ఈయన కూడా ఈ అడ్డూరి ప్రసాద్ కూడా ఈయన కొత్తకోట, యాక్చువల్గా ఇది నేటివ్ ఆఫ్ కొత్తకోట విలేజ్, రావికమతం మండలం, కానీ పెద్దబొడ్డేపల్లి దగ్గర షెల్టర్ తీసుకొని ఉన్నాడు ఈయన మీద కూడా గతంలో 2 కేసుల్లో మనకి వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట. ఈయన మన రీసెంట్గానే ఇదే సంవత్సరంలో మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక లార్జ్ స్కేల్ 2 కేసుల్లో కూడా ఈ అడ్డూరి ప్రసాద్ అన్న ఆయన నిందితుడు. ఆయన్ని కోసం కూడా ఎంక్వైరీస్ నడుస్తుండగా ఈ రోజున మనకి ఈ పైలటింగ్ చేస్తూ ఒక స్కూటీని పైలట్ చేస్తూ ఈయన ప్లస్ మదన్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా పైలటింగ్ చేస్తూ దొరికారండి. అట్లాగే రెండో స్కూటర్ వెనకాల బ్యాక్ సైడ్ పైలటింగ్ నాది ముత్తు అని చెప్పేసి ఈయనది తమిళనాడు. అలాగే రవి, అడంగుల రవి, వీడిది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండి, ఇది గుత్తులపుట్టు విలేజ్, పాడేరు మండలం. ఈయన కూడా స్కూటీలో పైలట్ చేసుకుంటూ వస్తూ ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో టోటల్గా గంజాయి 74 కేజీలు అండి. అది మామూలుగా అయితే మన దగ్గర అయితే కేజీ 500 రూపాయలు చొప్పున, 5,000 రూపాయలు చొప్పున ఉంటుంది. కానీ బహిరంగ మార్కెట్లో అయితే ఈ 74 కేజీల తాలూకా విలువ అక్కడైతే కిలో 25,000 వరకు ఉంటుందన్నమాట.
18,50,000 రూపాయలు గంజాయి, అట్లాగే కారు ఒకటండి, 10 లక్షల రూపాయలు విలువైన కారు, అలాగే 2 స్కూటీసు, ఒక 3 lakhs వాల్యూ ఉంటుంది. అలాగే ఒక 8 సెల్ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 33,10,000 రూపాయలు ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది. ఇందులో రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే తారకేశ్వరరావు నాతవరం ఎస్ఐ గారు, గిరిబాబు హెడ్ కానిస్టేబుల్ నాతవరం, పిసి ఆదినారాయణ, సన్యాసిరావు, అలాగే పడాల్, డబ్ల్యూపీసీస్ రాజేశ్వరి, హోంగార్డ్స్ వరహాలు అండ్ శ్రీనివాసరావు, వీళ్ళంతా కలిపి మొత్తం 8 మంది ముద్దాయిల్ని కూడా పట్టుకోవడం జరిగింది. అయితే యాక్చువల్గా ఇప్పటి వరకు మనం పట్టుకున్నవన్నీ చూస్తుంటే సుమారుగా బాగానే అనుకుంటారు. ప్రతి వాళ్ళ మీద కూడా గంజాయి కేసులు ఉన్నాయండి. ఇప్పుడు రేణుక మీద 4 కేసులు ఉన్నాయండి. సాలూరు పోలీస్ స్టేషన్లో, సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో, పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో, నర్సీపట్నం టౌన్, అలాగే బెంగళూరులో కూడా గాంజా కేసులు ఉన్నాయండి వీడి మీద. అట్లాగే కాళిదాస్ అన్న ఆయన మీద అక్కడ కూడా అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, గంజాయి కేసు ఉందండి. అడ్డూరి ప్రసాద్ మీద ఇప్పుడు మీకు చెప్పాను 2 కేసులు నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి. అట్లాగే ఈ మదన్ కుమార్ మీద కూడా, ఆయన మీద కూడా 2 కేసులు సైదాపేటలోని ప్లస్ అడ్డూరు ఇక్కడ ఆయన మీద కేసులు ఉన్నాయి. అట్లాగే నాదిముత్తు A5 ఇతని మీద కూడా మంగిడి పోలీస్ స్టేషను అక్కడ తమిళనాడులో గాంజా కేసు ఉందండి. ఈ రవికుమార్ మీద, అడంగల రవికుమార్ మీద వైజాగ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఉందండి. ఈ లలిత కుమారి మీద యలమంచిలి పోలీస్ స్టేషన్లో ఒక గంజా కేసు ఉంది. పన్నుగంటి మణికుమారి ఈవిడి మీద న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ విశాఖపట్నంలో గంజా కేసు ఉంది. అన్నోన్ పర్సన్స్ వచ్చినప్పుడు లాడ్జ్